ఐశ్వర్య నెక్లెస్ అమ్మేసి 10 లక్షల అప్పు తీర్చడానికి రాజుని హెల్ప్ కోరుతుంది. ఇంకా రాజు నెక్లెస్ అమ్ముతూ ఇందుకి అడ్డంగా దొరికిపోతాడు. ఇందు అయితే రాజుని అసహ్యించుకుంటుంది. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా వరకు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంటీ నెక్లెస్ నా కోసమే చేయించింది. అది అమ్మేసి నా అప్పు తీర్చుకోవడంలో తప్పు లేదు. నెక్లెస్ ఆంటీని అడిగితే ఇవ్వద్దు. దొంగలించడమే మంచిది. చిచి చీప్గా నేను దొంగలించడం ఏంటి, తెలివిగా తస్కరిద్దాం అని ఐషు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రేఖ నెక్లెస్ని తీసుకుని తన రూమ్లోకి వెళ్తూ ఉంటే ఐశ్వర్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఐశ్వర్య రేఖ గదిలోకి పిల్లిలా తొంగి చూస్తుంది, ఏమై ఉంటుంది అని భ్రమరాంబ చూస్తూ ఉంటుంది. రేఖ నెక్లెస్ దాచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఐషు రూమ్లోకి దూరి నెక్లెస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భ్రమరాంబ అదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది. సొంత మేనకోడల చేతివాటం చూపించినప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ ప్రాణం నాది, మరి నా చేతివాటం కూడా చూపించాలి కదా అనుకుంటూ భ్రమరాంబ కూడా బీరువా ఓపెన్ చేసి నగ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇందు ఇంటర్వ్యూ కోసం వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అని ఇందు మేనేజర్కి చెప్తూ ఉంటే, ప్రూఫ్ ఉందా? గుడ్ మార్నింగ్ అన్నారు కదా, ఈరోజంతా గుడ్ జరుగుతుందని ప్రూఫ్ ఉందా? మీకు జాబ్ వస్తే గుడ్ అవుతుంది, రాకపోతే బ్యాడ్ అవుతుంది. అలాంటప్పుడు ముందే గుడ్ మార్నింగ్ అని ఎలా చెప్తావు? నేను ప్రూఫ్ లేకుండా ఏది నమ్మను, కూర్చోండి అని మేనేజర్ అనడంతో, థ్యాంక్ యూ సార్, నా పేరు ఇంద్రదేవి అని ఇందు చెప్తూ ఉంటే, ప్రూఫ్ ఉందా? పేరు అమ్మ చెప్పారని నాన్న చెప్పారని నమ్ముతారేమో కానీ నాకు మాత్రం ప్రూఫే కావాలి అని మేనేజర్ అంటూ ఉంటే, ప్రూఫ్ ఉంది సార్, ఇదిగోండి నా సర్టిఫికేట్స్ అంటూ ఇందు చూపిస్తూ ఉంటుంది. గుడ్, ప్రూఫ్ అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఈ జాబ్ మీకు ఎందుకు ఇవ్వాలి అని మేనేజర్ అడుగుతూ ఉంటే, అవసరం సార్, అవసరం ఉంది కాబట్టే ఇంటర్వ్యూకి వచ్చాను సార్, మీరు జాబ్ ఇస్తే సిన్సియర్గా వర్క్ చేస్తాను అని ఇందు చెప్తూ ఉంటే, చేస్తారని ప్రూఫ్ ఏంటి? ఐ వాంట్ ప్రూఫ్. ఇంతకుముందు జాబ్ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని మేనేజర్ అడుగుతూ ఉంటే, ఇదే నా మొదటి ఇంటర్వ్యూ సార్ అని ఇందు అంటుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఇస్తే మీరు సరిగ్గా పని చేస్తారని ప్రూఫ్ ఏంటి అని మేనేజర్ అంటూ ఉంటే, పని ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్ అని ఇందు అంటుంది. ఇచ్చిన పని పూర్తి చేస్తారని గ్యారంటీ ఏంటి అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు. పోనీ టెస్ట్ చేసి చూపించండి సార్ అని ఇందు అంటూ ఉంటే, టెస్ట్ చేయడానికి నేను టెస్ట్ అని కాదు, ఇది కంపెనీ, మీరు అన్ని టెస్టుల్లో పాస్ అయి ఉంటారు కాబట్టి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అని మేనేజర్ అంటూ ఉంటే, ఇదేంటి ఇతను తిక్కగా మాట్లాడుతున్నారు, ఎంత కష్టమైనా ఈరోజు ఎలా అయినా నాకు ఈ జాబ్ వచ్చేలా చేసుకోవాలి అనుకుంటూ, సార్ మీరు ఈ కంపెనీకి హెచ్ఆర్ఏ కదా, ప్రూఫ్ ఏంటి సార్ అని ఇందు అడగడంతో మేనేజర్ షాక్ అవుతూ, ఈ చైర్లో కూర్చున్నాను కదా, ఇదే ప్రూఫ్ అని మేనేజర్ అంటూ ఉంటాడు. ఈ చైర్లో కూర్చున్నంత మాత్రాన సరిపోదు సార్, మీరు ఇప్పటి వరకు సెలెక్ట్ చేసిన ఎంప్లాయీస్ అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని ఇందు అడుగుతూ ఉంటే, ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది, ఇచ్చిన పని టైంకి పూర్తి చేస్తారని నమ్మకం కలుగుతుంది, ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ జాబ్ ఇవ్వాలని కూడా అనిపిస్తుంది, కానీ నాకు ప్రూఫ్సే ముఖ్యం, నీ సర్టిఫికేట్స్ అన్నీ చూసాకే జాబ్ ఇస్తాను అంటూ మేనేజర్ సర్టిఫికేట్స్ చూస్తూ ఉంటాడు. 10th ఇంటర్ ఓకే, మరి డిగ్రీ సర్టిఫికేట్ ఏదమ్మా అని మేనేజర్ అడుగుతూ ఉంటే, సార్ మొన్న నేను ఎగ్జామ్స్ రాశాను, ఇంకా రిజల్ట్స్ రావాలి అని ఎందుకు చెప్తుంది, ఏంటి నువ్వు ఇంకా డిగ్రీ ఫినిష్ చేయలేదా అని మేనేజర్ షాక్ అవుతూ ఉంటే, ఫినిష్ చేసేసాను సార్, తప్పకుండా పాస్ అయిపోతానని ఎందు అంటుంది. ప్రూఫ్ ఏంటి? ఐ వాంట్ ప్రూఫ్స్, ఈ జాబ్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి తీరాలి, లేకపోతే జాబ్ ఇవ్వలేం అని మేనేజర్ అంటూ ఉంటే, సార్ ప్లీజ్ సార్ అలా అనకండి, ఈ జాబ్ నాకు చాలా అవసరం, త్వరలోనే డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా వచ్చేస్తాయి సార్ అని ఎందు అంటుంది. చూడమ్మా, నువ్వు టాలెంటెడ్ అని నీతో మాట్లాడాక ప్రూఫ్ దొరికింది, అలా నీ డిగ్రీ లేకుండా మాత్రం ఈ ఉద్యోగం ఇవ్వలేను, ఐఎమ్ సారీ, నీ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చాక ప్రూఫ్స్తో కనిపించు, తప్పకుండా జాబ్ ఇస్తాను అని మేనేజర్ అంటే, థ్యాంక్ యూ సార్ అని ఎందు బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఎందుకు, నేను నీకు జాబ్ ఇవ్వలేదు కదా అని మేనేజర్ అంటూ ఉంటే, కానీ నేను జాబ్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రూవ్ చేశారు, ఇప్పుడే నా మీద నాకు నమ్మకం వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్ అంటూ ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు లక్కీ మామ మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్లో యాప్స్ ఓపెన్ చేశారు.
మనం కరెక్ట్గా కష్టపడి వెతికితే అందులో డబ్బున్న అమ్మాయిలు బోల్డ్ మంది దొరుకుతారు. కాకపోతే అందరూ 40+50+ ఆంటీలు ఉన్నారా, కానీ గట్టిగా ట్రై చేస్తే ఎవరో ఒకరు దొరికేస్తారు అని అంటూ ఉంటే, నేను నీలా కాదురా, ఎంత కష్టమైనా సరే నాకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు వేటాడుతాను అని రాజు అంటాడు. నేను నిన్ను ఫాలో అయిపోతాను మామ అని లక్కీ అంటాడు. మరోవైపు ఐషు నెక్లెస్ అమ్మడం కోసమని కారులో వస్తూ ఉంటుంది. ఇంకా కార్ రిపేర్ అవ్వడంతో రోడ్డుపై నిలబడి వెయిట్ చేస్తూ ఉంటే అటువైపుగా రాజు లక్కీ వస్తారు. ఇంకా లక్కీ ఐషుని చూసి, మామ ఒకసారి కార్ ఆపరా అని అనడంతో, ఎందుకురా కార్ ఆపమంటావు, కొంపదీసి నీ లైఫ్ పార్ట్నర్ ఏమైనా కనిపించేసిందా అని రాజు అంటూ ఉంటే, కనిపించింది, అదిగో అక్కడ రోడ్ మీద ఐశ్వర్యరా, కాలం నన్ను ఐశ్వర్యాన్ని కలపాలని చూస్తుంది మామ, అందుకే తన కారు పాడైనట్టుంది. ఇప్పుడు నేను నేరుగా వెళ్ళి లిఫ్ట్ ఇచ్చాను అనుకో, ఇంప్రెస్ అయిపోతుంది అని లక్కీ అంటాడు. చచ్చినా ఇవ్వను, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయన్నావు కదా, ఫ్రెండ్ అని చూడకుండా నన్ను రోడ్డుపై వదిలేసావు కదా అని రాజు అంటూ ఉంటే, మామ అర్థం చేసుకుంటావనే కదా అలా చేశాను, ప్లీజ్ రా, ఇప్పుడు తనకి లిఫ్ట్ ఇవ్వడం వల్ల మనకు కూడా ఉపయోగం ఉందిరా. ఇప్పుడు తను రిచ్ అంటే తన ఫ్రెండ్స్ కూడా రిచ్చే ఉంటారు కదా, తనతో క్లోజ్ అయితే తన ఫ్రెండ్స్ కూడా మనకి క్లోజ్ అవుతారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని నువ్వు సెట్ చేసుకోవచ్చు అని లక్కీ అంటూ ఉంటే, తెలివిగా మాట్లాడుతున్నావా అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ మామ ఒప్పుకోరా అని లక్కీ అంటూ ఉంటే, సర్లే ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నాను అని రాజు అనడంతో ఇంకా లక్కీ నేరుగా ఐషు దగ్గరికి వచ్చి, ఏమైంది ఇక్కడ నిలబడ్డావేంటి అని లక్కీ అడుగుతూ ఉంటే, నా కార్ పాడైంది, నేను అర్జెంటుగా వెళ్ళాలని ఐషు అంటుంది. కార్కి అసలు మనసు లేదనుకుంటా, నీలాంటి అందమైన అమ్మాయిని రోడ్డు మీద వదిలేసిందని లక్కీ అంటాడు. కనిపించిన ప్రతిసారి ఫ్లడ్ చేయాలా అని ఐషు అంటూ ఉంటే, పోనీ ఈసారి లిఫ్ట్ ఇస్తాను, అదిగో అది మన కారే, నువ్వు ఒక్కసారి కాలు పెట్టావంటే కారుగా పుట్టినందుకు ఫస్ట్ టైం అది హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, రావచ్చు కదా ఐషు అని లక్కీ అడుగుతూ ఉంటే, సర్లే పద నాకు కూడా టైం అవుతుంది అంటూ ఐషు బ్యాగ్ తీసుకొని లక్కీతో వెళ్తూ ఉంటే ఇందు చూసి, ఏదో ఆ రోజు ప్రభలో ఐషుని బైక్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లాడు, మళ్ళీ ఇప్పుడు కారు ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో అనుకుంటూ ఆటో పిలిచి కార్ని ఫాలో అవ్వమని చెప్తుంది ఇందు. ఇంకా లక్కీ ఐషుని కారు ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నారు, పార్టీకా పబ్కా అని అడుగుతూ ఉంటే, నీకు అవసరమా అని ఐషు అంటుంది. ఇంకా రాజు నవ్వుకుంటూ ఉంటే, ఎరా నవ్వాపుకుంటున్నావా అని లక్కీ అంటాడు. లేదు మామ డ్రైవింగ్ చేస్తున్నాను అని రాజు అంటాడు. మరోవైపు నందు రౌడీల్ని తరుముకుంటూ వస్తుంది. ఇంకా రౌడీ ఇందు వస్తున్న ఆటోకి అడ్డంగా పడ్డంతో అతను ఆటో ఆపేస్తాడు. నందు రౌడీలిద్దరిని కూడా చావ కొడుతూ ఉంటే ఇందు చూస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు నందుని కొట్టబోతూ ఉంటే ఇందు ఆటో దిగి రౌడీని వెనక నుంచి బలంగా కొడుతుంది. మీకేం కాలేదుగా అని ఇందు కంగారు పడుతూ ఉంటే, ఏం కాలేదు అంటూ నందు ఇందు కలిసి రౌడీలిద్దరిని కూడా చెతక్ కొడుతూ ఉంటారు. థ్యాంక్స్ మీరు అని నందు ఆలోచిస్తూ ఉంటే, మర్చిపోయారా ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఇందు అంటూ ఉంటే, సాయం చేసినా కూడా క్లాస్ పీకింది మీరే కదా అని నందు అంటుంది. ఎవరు వీళ్ళు, మీ వెంట పడ్డారేంటి, మీరెందుకు వీళ్ళ వెంట పడ్డారు, అసలు ఎవరు వీళ్ళు అని ఇందు అడుగుతూ ఉంటే, దొంగలు అమ్మవారి నగలు దొంగతనం చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు, ఈరోజు నా కంట్లో పడ్డారు, తప్పు చేసి నాకు కనిపిస్తే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను అని నందు అంటూ ఉంటే, చాలా మంచి పని చేశారు, తెలుసో తెలియకో నేను కూడా మీకు హెల్ప్ చేశాను, ఆ రోజు పోలీస్ స్టేషన్లో చేసిన సహాయానికి ఈరోజు నేను మీకు సహాయం చేసేలా చేశారు ఆ దేవుడు, సర్లేండి నేను బయలుదేరుతాను అని ఇందు వెళ్తూ ఉంటే, చాలా బిజీగా ఉన్నట్టున్నారు అని నందు అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు అని ఇందు అడుగుతూ ఉంటే, ఇండియాలో ఉంటూ ఇండియా ఫుడ్ తింటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషిగా ఇలాగైనా చేసేది మీరు అని నందు అంటుంది. అలా ఏంటి అలా అనేశారు, నేను మీకు హెల్పే కదా చేశానని ఇందు అంటుంది. చేసిన దాని గురించి మాట్లాడట్లేదు, అది అయిపోయింది, వీళ్ళిద్దరిని చూసారా ఎలా ఉన్నారో, ఒకరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకొకడు పారిపోవడానికి రెడీగా ఉన్నాడు, మీరు చేసిన సగం పని పూర్తి కావాలంటే వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు మీరు నాతోనే ఉండాలి అని నందు అంటూ ఉంటే, అమ్మో ఏదో హెల్ప్ చేద్దామని వీళ్ళని పట్టించాను, ఈ గొడవలు రౌడీలంటే నాకు చచ్చేంత భయం అని ఇందు అంటుంది. మరి అంత భయం ఉన్నవారు ధైర్యంగా నాకెలా సహాయం చేశారు అని నందు అడుగుతూ ఉంటే, మీకు ఏదైనా అవుతుందేమోనని సహాయం చేశానని ఇందు అంటుంది. ఇప్పుడు కూడా అలాగే అనుకొని, వీళ్ళు అమ్మవారి నగలు ఎక్కడ దాచారో నాకు చెప్పేంత వరకు మీరు నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అని నందు అడగడంతో సరే అని ఇందు ఒప్పుకుంటుంది. రే నేను ఒక్కసారి అడుగుతాను, చెప్తే సాయంత్రానికి పోలీస్ స్టేషన్లో ఉంటారు, మాకు తెలీదు మర్చిపోయామని చెప్తే మార్చరీలో ఉంటారు, చెప్పండి అమ్మవారి నగలు ఎక్కడ దాచారు, ఎవరికి అమ్మేశారు అని నందు అడగడంతో, గోల్డ్ షాప్లో అమ్మాం మేడం అంటూ రౌడీలు గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకెళ్తారు, మీరేమనుకోకపోతే మీ
ఆటోలో వెళ్ళి మార్వాడి షాప్ దగ్గరికి తీసుకెళ్దుమా అని నందు అనడంతో సరే రండి అని ఇందు అంటుంది. ఐషు ఎంతకి నువ్వు ఎక్కడుంటావు? జూబ్లీ హిల్సా అని లక్కీ అడుగుతూ ఉంటే లిఫ్ట్ ఇస్తే అడ్రస్ చెప్పేస్తారా అని ఐషు అంటుంది. పోనీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పు అని లక్కీ అడుగుతూ ఉంటే అది నీకెందుకురా అని ఐషు అంటుంది. నువ్వు ఏంటో తెలుసుకోవాలి కదా, ఏంటి అలా అంటావు? మొన్నే చెప్పాను కదా మన మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలి, డేటింగ్కి వెళ్ళాలి ఆ తర్వాత అని లక్కీ అంటూ ఉంటే కార్ ఆపాలి, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది కాబట్టి అని ఐషు అంటుంది. మామ కార్ అంట ఆపరా అని లక్కీ కార్ ఆపిస్తాడు. ఇంకా లక్కీ కార్ డోర్ ఓపెన్ చేసి ఏంటి ఐశ్వర్య బాగా టెన్షన్ పడుతున్నావు, తోడుగా నేను రానా అని లక్కీ అడుగుతూ ఉంటే అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అని ఐషు అంటుంది. ఇబ్బంది పడకు, నేను హెల్ప్ చేస్తానని లక్కీ అంటూ ఉంటే వద్దంటుంది కదరా వదిలే అని రాజు అంటాడు. రే అమ్మాయిలు నో అంటే ఎస్ అని, ఎస్ అంటే నో అని, ఆడవారి మాటలకు అర్థాలే వేరు. అయినా నువ్వేంటి ఐషు నా దగ్గర మొహమాట పడుతున్నావు, ఎలా కావాలంటే అలా వాడుకో అని లక్కీ అంటూ ఉంటే షటప్, కారు ఎక్కి నుంచి చూస్తూనే ఉన్నాను, ఓ వాగుతూనే ఉన్నా, అసలు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని ఎవర్రా నీకు చెప్పింది? మేము నో అంటే నో అనే అర్థమైందా అని ఐషు కోప్పడుతూ ఉంటే బాగా అర్థమైంది, నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు, మేము వెళ్తాం నువ్వు వెళ్ళు అని లక్కీ కారు ఎక్కుతాడు. అందుకేరా చెప్పిన మాట వినాలి అని రాజు అంటే ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళే పోనీ అని లక్కీ సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంకా ఐషు కార్ దిగి బ్యాగ్ చెక్ చేసుకుంటుంది. అందులో నగలు లేకపోవడంతో నా నెక్లెస్ కనిపించట్లేదేంటి, ఒకవేళ లక్కీ గాడి కారులో పడిపోయి ఉంటుందా, లేకపోతే నా కారులో పడిపోయి ఉంటుందా, రాకేష్ గాడి బాధ భరించలేక వాడి పీడ వదిలించుకోవాలని ఇంత రిస్క్ చేస్తే నెక్లెస్ పోవాలా, ఇప్పుడు నేను ఈ రోడ్డున పడ్డాను అని ఐషు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు లక్కీ ఐశ్వర్య కోసం నేను ఫీల్ అవుతూ ఉంటే నా ఫీలింగ్స్ని పట్టించుకోవేంట్రా, ఐశ్వర్య మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలా వద్దని ఎప్పుడు డౌట్గా ఉంటుంది, అంతెందుకు ఐశ్వర్యని తలుచుకుంటేనే గొంతు బరువెక్కుతుంది అని లక్కీ అంటూ ఉంటే గొంతు బరువెక్కడం ఏంట్రా, గుండె బరువెక్కడం అంటారు కదా అని రాజు అంటాడు. అవునా మరి నాకెందుకు గొంతు బరువెక్కినట్టు అనిపిస్తుంది అని లక్కీ అంటూ ఉంటే దాన్నే దాహం అంటారు, కూల్ డ్రింక్ తాగుదామని డైరెక్ట్గా అడగొచ్చు కదా, ఈ ఓవర్ యాక్షన్ దేనికి అని రాజు అంటాడు. ఇంకా రాజు కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు. మామ అన్ననంటే ఫీల్ అవుతావు కానీ రాను రాను మీ నాన్నలాగే పిసినారీలాగా తయారవుతున్నావురా, ఎనర్జీ డ్రింక్ తాగాల్సిన నాకు డ్రింక్ ఇప్పిస్తావా అని లక్కీ అంటూ ఉంటే వద్దంటే చెప్పురా అని రాజు డ్రింక్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పించిందే గుక్కుడు, మళ్ళీ ఇంకా లాక్కోవడమా, తాగుతానులే అంటూ లక్కీ తాగుతూ ఉంటాడు. ఇంకా కారులో నెక్లెస్ పడి ఉండడం చూసి లక్కీ రాజుకి చూపిస్తూ ఉంటాడు. రే నెక్లెస్ రా అంటూ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. అయితే తర్వాత ఎపిసోడ్లో అపర్ణ ఆ రోజు వ్యాన్ కాలిపోతున్నప్పుడు అందరూ కనిపించారు, కానీ ఆ పిల్లోడి బాడీ మాత్రం కనిపించలేదు, వాడు ఎక్కడో ఒక చోట ఉంటాడనిపిస్తుంది, మన ఇంటికి తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడనిపిస్తుందండి అంటూ సుభాష్తో చెప్తూ ఉంటుంది. అయితే రాజు లక్కీ ఐశ్వర్యకి నెక్లెస్ ఇచ్చేయాలని చెప్పేసి ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా లక్కీ హాయ్ ఐశ్వర్య అనడంతో అపర్ణ రేఖ రాజుని చూసి రాజు అనుకొని షాక్ అవుతూ ఉంటారు. మరి అపర్ణ తనే మనవడు స్వరాజ్ అని తెలుసుకుంటుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.